కుమార్ ఉండడం మంచిది కాదు. వారి సాటైన సహాయము వారి కొరకు చేదు అనుకున్న దేవానికి కొందనాలు. ఈ నూతన దంపతుల ప్రభ ఈ రోజు నాయన తండ్రి నాయన వేరువేరుగా ఉన్నటువంటి వారు ఈ రోజు ప్రభా నాయన జంటగా చేసినందుకు నీకు కొందనాలు. పెండి కుమార్ యొక్క తల్లిదండ్రులను వారి బంధుమిత్రులు కూడా జ్ఞాపకం చేసుకోండి. పెండి కుమార్ యొక్క తల్లిదండ్రులను వారి బంధుమిత్రులు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ పెద్దల సమూహంలో ప్రభా వారిద్దరూ కూడా నాయన ఈ యొక్క ఘనమైన వివాహం జరిగించినందుకు నీకు కొందనాలు చెల్లిస్తున్నాను. నీ రాష్ట్రుల ద్వారా ఈ యొక్క వివాహం జరిపించినందుకు నీకు హల్లెలూయా. మరి కట్టబోయే మంగళసూత్రం నిమిత్తమై దైవ సేవకులు రెక్స్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ తండ్రి గొప్ప దేవాన్ని చెల్లిస్తున్నాం. సమయంలో వధూవరులుగా సిద్ధపడినటువంటి సుధీర్ అర్చనాలను బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో నాయన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో ధరింపజేయబోచున్న మంగళసూత్రము బంగారంతో చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దైవ సేవకులు అబ్రహం గారు మంచున్నారు. వారు వధువులను ఉద్దేశించి శ్రద్ధగా తెలిసేదట్టు చేయరా పెళ్లి చేసుకున్నారు ఏం తెలియదు చెప్పాలి కదా. సమయంలో ఎందుకంటే సమయం కూడా చాలా అయిపోయింది కనుక భోజనాల టైం భోజనాలు జరుగుతూ ఉన్నాయి. మొదలుకొని మరణము మనలను ఎడపాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ముందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను తినాలా గుడ్లు పాలు తినే కొంచెం వాయిస్ గట్టిగా వస్తుందా సంసం అంటే కెమెరాలు పడాలి కదా. గమనించండి. సుధీర్ బాబును అర్చనకు భర్తగా మీ ఇంటి అల్లుడిగా చేసుకోవటం మీకు సమ్మతమేనా? మంచిది, చప్పట్లు కొడదాం. వారి సమ్మతిని తెలియపరిచారు. అయితే దీనిని ఒక అడుగు ముందుకు వేసినట్లుగా మనం చేద్దాం. దయచేసి తల్లిదండ్రులు వచ్చి వధువులు ఇద్దరు చేతులు కలపవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ రోజున ఇప్పటి వరకు ఉదయకాల సమరించి కూడా మీ సన్నిధి మాతో అనుగ్రహించిన సూత్రం. ఈ రోజున నూతనంగా జతపరచబడిన బిడ్డలను బట్టి మీకు సూత్రం. వారి తల్లిదండ్రులని మీరు తల్లిదండ్రులు దీవించినందుకు వందనాలు. దైవ సేవకుల సమక్షంలో మేమందరము కలిసి ఏక మనసుతో మీ బిడ్డలను దీవిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీరు బలపరచమని చూపిస్తూ వారి దాంపత్య జీవితాన్ని మొదలుకొని ప్రతి అడుగులోని మీరే ఉండి మీ నాన్నమని మహింపరచుకోమని చూపిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభుని మహింపరుస్తున్నాం. తండ్రి యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట తండ్రి ప్రభా 61:9 వచనంలో జలముల వారి సంతతి తెలియబడినట్లుగాను జలముల మధ్య వారి నివాసం తెలియనట్లుగాను నిత్యంగా వారు ఆశీర్వదించి యెహోవా చేత ఆశీర్వదించడానికి సూచన వారందరూ చెప్పుకునే విధంగా వీళ్ళలో బ్రతుకులు కాక అన్ని విషయాల్లో నమ్మకం కలిగి నీ మీద నమ్మకం కలిగి ఉండడానికి మీరే సాయం చేసి కృప చూపి బలపరచమని చూపిస్తూ ప్రార్థన చేస్తూ మహిమ మీరు పొందమని యేసు నామమున తండ్రి. ఆమేన్.
జరిగిందో కాలే జరిగిందో కరాచి కాల కళాపేలి సరినమ్మ సరిందమ్మ 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 సరితాయి ఒకరికొకరు మరి నమ్మకం కలిగి బ్రాహ్మణి ఈరోజు జ్యూస్ బండి కట్టేసి వచ్చింది పెద్ద హాస్పిటల్ కదా ప్రమాణం చేస్తారు. అలాగే తల్లిదండ్రులు కూడా సమ్మతించారు కనుక మరి వీరిద్దరిని కూడా పెండ్లి కుమారునిగా పెండ్లి కుమారునిగా మరి మార్చేటువంటి పూదండలను రింగులను కానీ తీసుకురావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మెరుగు మొన్న మీరు ఇక్కడ రావాలా? నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పారు మీరు వీడియో ఫోటోలు కాదు. ఇంకా పెళ్ళాక ముందు ఖర్చు ఎంత అని అడుగుతుంది వదిన. వీడియో తీయండి ఫ్రెండ్స్. ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటున్నాడు అన్నయ్య. వారు 100 ఏళ్ళు వృద్ధులు మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మీ బిడ్డ కలిగి ఫలించి అభివృద్ధి పొందమన్నారు. వారు ఫలించి అభివృద్ధి పొందడానికి కృపను దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
అందరికీ అది ఏదైనా తెలుసు కానీ ఇది ఎవరో కొత్త పెట్టరా బాబు ఏమంట గుర్తుకుంటే వచ్చేస్తుంది పల్సర్ బైక్ నాన్న రెడీగా మీరు లైఫ్ లో రెండోసారి పంచి కట్టాడు తెలుసుగా మీకు భాస్కర్ అన్న టైగర్ ఇవ్వండి పంచి చూడండి ఫ్రెండ్స్